హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు మాస్టర్స్. మాస్టర్స్, మన ఛానల్లోని కార్తీక మాసం ధ్యాన శివోహం జరుగుతుంది మాస్టర్స్. నెల రోజులు 30 మంది మాస్టర్లు వచ్చి ఎంతో మనకి గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్నారు మాస్టర్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే ఆత్మజ్ఞానం ఏంటంటే పంచరామాల్లోని క్షీరరామ క్షేత్రం. ఇది పాలకొల్లులో ఉంది మాస్టర్స్. ఈ క్షీరరామ క్షేత్రం గురించి మనకి ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారిని, నాగశ్రీ మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అమ్మా, నమస్తే. ముందుగా వేదికను అందించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి మనం తిరిగి ఈరోజు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయ విశిష్టత విశేషాలు తెలుసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం ఫ్రెండ్స్. ఒక్కో 5 మినిట్స్ ఇప్పటివరకు విన్న వాటిని జాగ్రత్తగా దాచుకొని మైండ్ ఇంకొంచెం ఫ్రెష్ చేసుకొని కొత్త విషయాలు నేర్చుకోవడానికి సంసిద్ధమవుతాం ఫ్రెండ్స్. ఈ మధ్యలో చిన్నగా ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఓకే, 2 నిమిషాలు. ఓకే ఫ్రెండ్స్, మెల్లిగా వెళ్ళలోంచి వెళ్ళి తీద్దాం. కళ్ళ మీద బోర్లించుకుందాం. ఏమాత్రం తొందరపాటు లేకుండా నిదానంగా చక్కగా కళ్ళు మూసి తెరుస్తూ చేతులు కొంచెం కొంచెం దూరం చేసుకుంటూ మెల్లిగా కళ్ళు తెరుద్దాం మిత్రులారా.
అద్భుతమైన ధ్యానాన్ని అందించిన మన గురువు గారు సద్గురు పితామహ పత్రిజీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మన తప్పట్ల ద్వారా. అలాగే కార్తీక మాసం అంటేనే ఎంతో అద్భుతమైన రోజులుగా ఉన్న మాసాలు అన్నిటిల్లోనూ ఉన్నతంగా కొలుస్తాం. శివకేశవులు ఇద్దరికి సమానమైన ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ కొంచెం తక్కడ శివుడి వైపే మొగ్గుతుందండి. ఎక్కువ శివుని వైపే చూస్తూ ఉంటాం. అందుకే మన ఫర్ యూ వాళ్ళు కూడా మన గురించి ఎన్నో విషయాలు అందిస్తూ వస్తున్నారు, ఇంకా అందిస్తున్నారు కూడా. అలాంటి ఈ రోజు నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకోసం ఛానల్‌కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. ఓంకారనాదానికి ప్రణవనాదానికి నమస్కరించుకుంటూ ఈరోజు వాక్ రావడానికి ఆ పరమేశ్వరుడు డమరకం నుంచి వచ్చిన శబ్దాలే మనకి ఈరోజు భాషగా రూపొందిందని వేదం చెప్తుంది. అలాంటి ఈశ్వరుడికి ఆ ఓంకారానికి నమస్కరించుకుంటూ ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వస్తున్నారు. ద్వాదశలింగాలు పంచారామాలు అంటూ. ద్వాదశలింగాలన్నీ ఎలా ఏర్పడ్డాయంటే మనం చెప్తున్నాం శివుడు నిరాకారుడు. ఆయన యొక్క విష్ణువు బ్రహ్మ ఎవరు గొప్ప అనుకున్నప్పుడు వెలిసిన ఆ జ్యోతిర్లింగం ఆది అంతం తెలియనంత పెద్దగా అయిపోతే దాన్ని పూజించుకోవడానికి వీలుగా చెయ్యమని అందరూ అడగడం వల్ల ఋషులు, పరమేశ్వరులు, విష్ణువు, బ్రహ్మ అందరూ కూడా ఈశ్వరుని ప్రార్థించగా అవి 12 ద్వాదశ ముక్కలుగా 12 శివలింగాలుగా విభజింపబడి భారతదేశంలో వివిధ చోట్ల ద్వాదశ లింగాలుగా పేరుగాంచాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు. అవి ప్రకాశవంతమైన లింగాలు. ఒక్కొక్క లింగము కూడా మనకి ఒక్కొక్క మన నడవడికని మార్చడానికి మన జీవన విధానంలో అంతర్భాగంగా అనేక పేర్లతో వైద్యనాథుడు అని అమృత శివలింగం ఇలా ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం ద్వాదశ లింగాల గురించి. అలాగే మరి ఆంధ్ర రాష్ట్రంలో దేశానికి ద్వాదశ లింగాలు ఎలాగో ఆంధ్ర రాష్ట్రంలో పంచారామాలు అంతటా ప్రసిద్ధి పొందాయి. పంచ అనగానే తెలుస్తుంది 5. ఆరామాలు అంటే తోటలను కూడా అర్థం ఉంది. ఎక్కువ ఆరామాలు అనే పదం బౌద్ధులు కూడా వాడడం జరిగింది. అది ప్రశాంతతగా ఉండడానికి, ధ్యానం చేసుకోవడానికి అనువైన ప్రదేశాలుగా బౌద్ధ ఆరామాలు వెలిసాయి. అంటే ఈ పంచారామాలు మన వేదకాలం నుండి ఎందుకు చెప్పబడ్డాయంటే శివుడే ఆది యోగి. అలాంటి యోగీశ్వరుడి దగ్గర వెళ్ళి గబగబా చూసి పరుగులు పెడుతూ వచ్చేయడం కాకుండా అక్కడ కూర్చొని కాసేపు ధ్యానం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నది ఎవరికి వాళ్ళం అది స్వ అనుభవం మీద తెలుసుకోవాలి. ఈ పంచారామాలకి అంతటి చరిత్ర ఉంది. ఆరామము అంటే తోటలు, దేవాలయాలు, విరామ స్థలాలు, అద్భుతమైన ధ్యాన కేంద్రాలు కూడా చెప్పబడుతున్నాయి. మరి పంచారామాలు అంటే ఆ ఈశ్వరుడు వెలిసినటువంటి ధ్యాన క్షేత్రాలు, జ్ఞాన క్షేత్రాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవి ఆంధ్రప్రదేశ్లో దాక్షారామము, రామచంద్రపురము, క్షీరారామము, పాలకొల్లు, అమరారామము అమరావతి, సోమారామము భీమవరం, సామర్లకోటలో భీమేశ్వరుడు ఇలా 5 చోట్ల ఉన్నాయి. అందులో ఈ రోజు మనం క్షీర రామలింగేశ్వర స్వామి గురించి చెప్పుకుంటున్నాం. అసలు గోదావరి జిల్లాలంటేనే పచ్చదనానికి ప్రతీక. అన్నం పెట్టే అన్నపూర్ణ భూములు, వరి సాగులతో కలకల్లాడితే కొబ్బరి నీళ్లతో గలగల్లాడుతూ ఉంటాయి ఈ జిల్లాలు. వ్యవసాయ నిమిత్తమే కాదండి, వ్యాపార నిమిత్తం కూడా చెప్పుకోదగినటువంటివి. అలాంటి పాలకొల్లులో కళలకు కళాకారులకు పుట్టినిల్లు. రాజకీయ చిత్రసీమ కూడా పుట్టినిళ్ళనే చెప్పుకోవాలి. అనేక మంది ఇక్కడి నుంచి రాజకీయాలకు చిత్ర రంగానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంత ప్రాముఖ్యత పాలకులకు అత్యున్నతమైనటువంటి కీర్తి తెచ్చింది క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధి చెందింది ప్రాంతం అని చెప్పుకోవడానికి మనకి క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయం అక్కడ ప్రతిష్ఠించబడింది కాబట్టి. మరి ఎలా పంచారామాలు ఏర్పడ్డాయి తెలుసుకోవాలి కదా మనం. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడండి. రాక్షసులు అంటే మానవత్వం లేని వాళ్ళు, దైవత్వం లేని వాళ్ళు అంతే తప్ప వాళ్ళు కూడా చేసిన సాధన బట్టి
ఇప్పుడు రావణుడు ఉంటే రావణ బ్రహ్మ అని చెప్పుకుంటాం. నరకాసురుడు అంటే ఆదిలో ఆయన చేసిన యజ్ఞయాగాదులు స్త్రీలను గౌరవించినట్టు ఎవరూ చేయలేదంట. వాళ్ళు బుద్ధి మన రజో ఆ, తపో గుణాలు ఉంటాయి కదా, తమో గుణాలు ఇవి మారిపోవడం వల్ల రాక్షసులుగా మారిపోతూ ఉంటాం. అంతేగాని పుట్టుకతో రాక్షస బుద్ధులు ఎవరికి ఉండవండి. ఆ వాళ్ళు తపస్సు చేస్తారు, ధ్యానం కాదు, గుర్తుపెట్టుకోండి. ధ్యానానికి తపస్సుకి చాలా డిఫరెన్స్ ఉందండి. ధ్యానం అంటే ఆత్మ జ్ఞానం కోసం చేసేది. సంకల్పాలు పెట్టుకొని మనకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని చేసేది తపస్సు. తపస్సు చేసిన వాళ్ళకి కోరికలు ఉంటాయి. ఏ కోరిక లేకపోవడమే ధ్యానం. అంటే ధ్యానానికి ఎంత ఉత్తమ స్థానం ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన విషయం అండి. తపస్వికుల కన్నా ధ్యానులు చాలా ఉన్నతమైన వాళ్ళు. ధ్యానం ధ్యానం కోసం చేసినప్పుడు మాత్రమే. తపస్సు అంటే కోరిక ఉంటుంది. అలాగే తారకాసురుడు కూడా కోరికతో తపస్సు చేసి ఆ పరమేశ్వరునే స్వయంగా ప్రత్యక్షం చేసుకొని ఆత్మలింగాన్ని ఒక దాన్ని, అమృతలింగాన్ని ఆయన ఆ ఈశ్వరుడి నుంచి కానుగ్గా పొంది మరణం లేకుండా ఉండాలని చెప్పి ఒక వరం కోరుకున్నాడండి. వరం కోరుకున్నాడు. కానీ పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. పుట్టిన వాళ్ళు చనిపోక తప్పదు. ఇది సత్యం. అందుకు అలాంటి వరాలు కోరుకోవడం తప్పు. నువ్వు ఇంకేదైనా కోరుకో అని చెప్పారు ఈశ్వరుడు. సరే, తల్లి గర్భమును జన్మించకుండా ఉండనటువంటి బాలుడి చేత కానీ, వ్యక్తి చేత కానీ నాకు మరణం రావాలి. అంటే తల్లి గర్భం లేకుండా బిడ్డలు ఎలా పుడతారండి? అందుకు అతను ఒక లింక్ పెట్టుకున్నాడు మనం ఎప్పుడూ బతికేసి ఉండడానికి. అలా తారకాసురుడు వరాన్ని కోరుకున్నాక అతను వరం వచ్చేసరికి ఏమవుతుందండి? అహంకారం వస్తుందండి మనుషులకి. మనుషులన్నా సరే ఎక్కువ వచ్చారు, ఆధ్యాత్మిక అహంకారం నాశనానికి దారి తీస్తుంది తప్ప ఉన్నతికి ఎప్పుడు దారి తీయదండి. ఇంకా నీకు డబ్బు వచ్చిందనో, అధికారం వచ్చిందనో అహంకారాన్ని చూపిస్తే ఆ అధికారం పోయినప్పుడు, ఆ డబ్బు పోయినప్పుడు అహంకారం తగ్గిపోతుంది. కానీ ఆధ్యాత్మిక అహంకారం వల్ల నాశనం అనేది తప్పదు. ఇలాంటి ఈ చరిత్రలు చెప్పడానికే మనకు రాక్షస జీవిత గాథలు మన శాస్త్రాలలో చెప్పబడుతున్నాయి. అతను సరే అందరినీ, ఇంకా దేవతల్ని, దానవుల్ని, ఈ దానవులందరూ వెళ్ళి ఇంకా అందరినీ, దేవతల్ని, గంధర్వుల్ని, పురుషుల్ని, అందరినీ, మానవుల్ని అందరినీ ఇబ్బంది పెట్టేస్తున్నారంట. మరి ఎలా? మళ్ళీ మునీశ్వరులు అందరూ కలిసి, ఋషులు, మునీశ్వరులు, దేవేంద్రుడు, వరుణుడు, కుబేరుడు వీళ్ళందరూ కలిసి వెళ్ళి విష్ణుమూర్తిని కోరుకున్నారంట. విష్ణుమూర్తి ఏం చేశాడు? అతను తన ధ్యానతో, తన దూరదృష్టితో అన్ని చూసి చెప్పాడంట. ఇలాగా తారకాసురుడు పరమేశ్వరుడి నుంచి వరం కోరుకుని ఉన్నాడు, అతన్ని మనం ఏమీ చేయలేము అన్న. మరి తల్లి గర్భాన్ని పుట్టిన వాళ్ళు ఎవరున్నారంటే కుమారస్వామి. ఆయన తల్లి గర్భం నుంచి పుట్టలేదండి. అందుకే ఆయన్ని కుమారస్వామి ఎల్లుగడ్డి పొదల్లోంచి శివుని యొక్క తేజస్సు పడి ఆ తేజస్సులోంచి అతను పుట్టాడంటండి. అందుకు అతను తల్లి గర్భంలోంచి రాలేదు. అందుకే అంటారు పార్వతీదేవి తన గర్భంలో పడవలసిన ఆ బిడ్డ యొక్క అంశను దేవతలు మాయ చేత ముక్కోటి దేవతలు కలిసి నాకు తల్లిని అయ్యి గర్భాన్ని బిడ్డను మోసే యోగం లేకుండా చేశారని ఆవిడ శపించిందంటండి. అందుకే ముక్కోటి దేవతలకి ఇంకా పిల్లలు పుట్టకుండా ఉండిపోవాలి తప్ప ఆ వంశం ఇంకా వృద్ధి చెందకూడదు. కాక నాకైతే ఎలాగా గర్భశోకాన్ని కలిగించారో వాళ్ళు అలాగే ఉండిపోవాలి. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవతలు ముక్కోటి దేవతలే, అది దాటి లేరు అని ఒక కథనం. ఇలా కుమారస్వామి చేస్తే ఆయన తన ఆయుధంతో, శక్తి ఆయుధంతో వెళ్ళి తారకాసురుడితో యుద్ధం చేస్తూ ఉంటే ఆ ఆయుధం యొక్క కొస తగిలి ఆయన మెడలో ఉన్న అమృతలింగం 5 ముక్కలయ్యి 5 చోట్ల పడింది. అవే పంచారామాలుగా వెలుగొందాయని చెప్తూ ఉంటారండి. పంచారామాలకి ఎంతో ఆ ద్వాదశ లింగాలకు మించి కూడా కొన్నిసార్లు పంచారామాల్లో మనకి కనిపిస్తూ ఉంటారు జనం ఎక్కువగా. ఈ లింగాలన్నీ కూడా ఒక్కొక్క దగ్గర ఇంద్రలింగం, ఇంద్రుడు అమరావతిలో లింగ ప్రతిష్ఠ చేసింది ఇంద్రుడని, చంద్రుడు ప్రతిష్ఠ చేసింది సోమారామము భీమవరం అని, స్వయంగా విష్ణువు స్థాపితం చేసింది క్షీరారామంలో పాల వంటి తెల్లని శివలింగం పాలకొల్లులోను, దాన్ని పునఃప్రతిష్ఠ చేసింది శ్రీరామచంద్రుడని చెప్తూ ఉంటారు. ఇలా భీముడు స్థాపించింది సామర్లకోటలో భీమారామం అని, దక్షుడు స్థాపితం చేసింది ద్రాక్షారామంలో ఉన్నటువంటి శివలింగం అని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క శివలింగాన్ని స్థాపించారు. విష్ణు స్థాపించబడినటువంటి క్షీరారామలింగేశ్వర స్వామికి రావణాసురుడిని అంతమొందొచ్చాక తిరిగి అయోధ్యకు వెళుతూ రాముడు ఆ హత్యా దోషాలు పోవడానికి
పునఃప్రతిష్ఠగా ఈ పాలకొల్లులోని ఏ, శివలింగాన్ని పునఃప్రతిష్ఠించాడు అని ఒక కథనం కూడా ఉందండి. ఈ త్రేతాయుగంలో సీతారాములు ఇలా ఒక్కొక్క కథ ఒక్కొక్కలా ఉన్నప్పటికీ అక్కడ స్థాపితమైనటువంటి శివలింగం అత్యంత ప్రసిద్ధి చెందింది. అది పాలవలె తెల్లగా ఉంటుంది కాబట్టి ఆ ఊరికి పాలకొల్లని, ఆ శివలింగానికి క్షీర రామలింగేశ్వరం అని పేరు వచ్చింది. ఇక్కడ శ్రీ లక్ష్మీనారాయణులు, సరస్వతులు, విఘ్నేశ్వరులు, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయులు, నవగ్రహాలు, సప్తమాతృకుడు ఇలా ఒక్కళ్ళు కాదు సకల దేవతలు కొలువైనటువంటి ఒక అద్భుతమైన క్షేత్రంగా ఈ క్షేత్రం చెప్పబడుతుందండి. ఇది పుణ్యధామముగా చెప్పబడుతుంది. ఇక్కడ అనేక పండుగలు పర్వదినాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అనేక మంది దేవతలు ఉండడం వల్ల ఇక్కడ అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం నిమిత్తం అక్కడ జరుగుతూనే ఉంటుంది. ఈ మహావిష్ణువుచే పూజలు అందించుకొని ఆయనచే స్థాపించబడిన విగ్రహం లింగము కాబట్టి దీనికి క్షేత్రపాలకుడు కూడా శ్రీ మహావిష్ణువే అని చెప్పబడుతుంది. మన కాశీకి కూడా విష్ణుమూర్తి క్షేత్రపాలకుడు అండి. అక్కడ కాలభైరవుడు క్షేత్రానికి చేస్తుంటే పరిపాలనా దక్షత చూసేది విష్ణుమూర్తి అంట. వారాహి మాత ఏమో ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారని చూస్తారంట కాశీలో. విఘ్నేశ్వరుడు ఎవరు విహారయాత్రకు వచ్చారు, ఎవరు విజ్ఞాన యాత్రకు వచ్చారు, ఎవరు జ్ఞానం కోసం వచ్చారో ఆయన మొట్టమొదటి 1వ గేట్లోంచి కాశీలోకి మనం ప్రవేశిస్తే సాక్షి గణపతి ఉంటాడండి. ఆయన ఒక బుక్ పెట్టి రాసుకుంటూ ఉంటాడంట ఎవరు ఎందుకు వచ్చారు అని. ఎందుకంటే ఈ కాలంలో పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రల దర్శనంలో ఒక ఫ్యాషన్ అయిపోయాయి మిత్రులారా. ఎందుకు అవి దర్శించాలి, ఎలా దర్శించాలి, అక్కడ నియమాలు ఏంటి, ఏది తెలుసుకోవడానికి పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలో మన పూర్వీకులు మనకి తెలియజెప్పారు, చరిత్రను తెలియజెప్తున్నారు అని చూసుకుంటే ఈరోజు విహారయాత్రలే అని చెప్పాలి. వెళ్ళామా, చూసామా, వచ్చామా. అంతమంది ఎన్ని రోజులు ఉన్నారు, 9 రోజులు నిద్ర చేయాలి కాశీలో, లేదంటే పంచారామాలు ఒకే రోజులో చూడాలి. అంత హడావడి హడావడి హడావడి. నిజానికి భగవంతుడికి కావాల్సింది ఏంటండి? చిత్తశుద్ధి కావాలి. మనకి చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల, భాండశుద్ధి లేని పాకమేల. నువ్వు గిన్నె కడగకుండా నిన్నటి గిన్నెలోనే అన్నం వండితే ఎలా ఉంటుందో అలా నిన్నటి ఆలోచనలతోనే, పనికిరాని ఆలోచనలతో, అనవసరమైన ఆలోచనలతోనే మనం చిత్తశుద్ధి లేకుండా శివుడికి ఎన్ని ఇచ్చినా వ్యర్థమేనండి. ఆ చిత్తశుద్ధి ఉండి అంటే ఆత్మపూర్వకంగా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ మనం శివుడికి ఇన్ని నీళ్లు పోసినా అది చాలా మనకి ఉత్తమమైన అనుభూతిని ఇస్తుంది అని చెప్తున్నారు. చిత్తశుద్ధి ఉండాలంటే మనసు నిర్మలంగా చేసుకుని దేవాలయాలకు వెళ్ళాలి తప్ప ఆ క్యూల గురించో, లేదు క్యూలు ఎక్కువ ఉన్నాయి, లేదా టికెట్ ధర ఎక్కువైపోయింది, మనకి వెళ్ళగానే గుడిల్లో అనిపించే మాటలు ఇలా తోసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, వీళ్ళు వెనకాల వెళ్ళారు, వాళ్ళు తెలిసిన వాళ్ళు అనుకుంటా ముందుకెళ్ళిపోయారు, టికెట్ ధర పెరిగిపోయింది, అన్ని డబ్బులే, ఇంకేమీ లేదు, ఆ పూజారి డబ్బులు ఇస్తేనే కానీ శతగోపురం పెట్టరు. ఇవన్నీ జరుగుతున్న లోపాలు అయినప్పటికీ సాక్షిభూతంగా ఉండమని జ్ఞానం చెప్తుంది. అన్ని అక్కడ తలుచుకోవాల్సిన అవసరం లేదు. ఆ భగవంతుని ముంగిట మనం అన్నీ మర్చిపోయి చక్కగా ప్రయాణం చేస్తూ ఆ నామస్మరణతో శివాయ నమః అనుకుంటూ ఆ శివాలయాలను సందర్శిస్తే అప్పుడు ఆ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని అవగాహన చేసుకోవడానికి ఉంటుంది. ప్రతి దేవాలయంలో కూడా స్థల పురాణం అక్కడ రాయబడి ఉంటుంది. దాన్ని ఒకసారి చదువుకొని ఎటు నుంచి వెళ్ళాలి, ఎలా చూడాలి, ఏం చేయాలి అనేది తెలుసుకుంటే దాని ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మనకి పాలకొల్లు యొక్క శైవక్షేత్రంలో గురించి చెప్పినప్పుడు గయిలో 80 గడియలు, శ్రీశైలంలో 100 పక్షాలు, వారణాసిలో 1 సంవత్సరం, కేదారేశ్వరంలో 100 సంవత్సరాలు, రామేశ్వరంలో 1000 సంవత్సరాలు, హరిద్వారాలో 8 సంవత్సరాలు భక్తితో నివసిస్తే కలిగే ఫలం క్షీరారామంలో ఒక్కసారి నిద్ర చేస్తే సరిపోతుంది అని మనకి శాస్త్రాల్లోనూ క్షీరారామలింగేశ్వర మహత్యాల్లోనూ చెప్పబడుతుంది. అంటే అక్కడ భక్తితో, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏదో వెళ్ళాం పని అవ్వాలని కాదు, భక్తితో ఆ పని చేసినప్పుడు మనకి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆయన ఇచ్చేస్తారు. ఈ అమృతలింగాలన్నీ అమృతలింగ సకాలుగా పడి శివలింగాలుగా వెలిసాయి కాబట్టి వీటిలో సాక్షాత్తు శివుడి యొక్క అంశ ఉంటుందని భక్తుల యొక్క నమ్మకం. అందుకే ఈ క్షేత్రానికి అది పాలలో తడిపినట్టుగా ఆ శివలింగ ఆకృతి ఉంటుంది కాబట్టి దీనికి క్షీర రామలింగేశ్వరం అని పేరు. రాముడి యొక్క
రామలింగేశ్వరుని రాముడు పునఃప్రతిష్ఠ చేశాడు కాబట్టి త్రేతాయుగంలో దీనికి రామలింగేశ్వరం వచ్చింది. ఎక్కడ పంచారామాలు స్థాపించబడ్డాయో అట్లన్నీ కూడా ఎవరిచే స్థాపించబడ్డాయో ఆ వ్యక్తుల యొక్క నామాలతో ఈ లింగాలు కొలవబడుతున్నాయి. ఇక ఇక్కడ ఉన్న గొప్ప విశేషం ఏంటంటే అప్పటిలో త్రేతాయుగానికి పూర్వం నుంచి నిర్మించబడింది రాజుల పోషణలో. ఇక్కడ 9 అంతస్తుల పెద్ద గోపురం నిర్మితమైంది. ఇది పై వరకు ఎక్కడానికి మెట్లు కూడా ఉంటాయండి. అంత పూర్వం అపార్ట్మెంట్స్ కల్చర్ లేనప్పుడు ఈ గోపురం చుట్టుపక్కల ఉన్న 100 పల్లెలకు మించి కనిపిస్తూ ఉండేదంట. ఎక్కడి నుంచి చూసినా ఆ పైన ఉన్న పంచ కలశాలకు నమస్కారం పెట్టుకోవడానికి అనుగుణంగా చుట్టుపక్కల గోదావరి జిల్లాలన్నిటికీ కూడా ఈ గాలి గోపురం కనిపిస్తూ ఉండేదంట. అన్నిట్లకన్నా ఎత్తులో ఉండేదంట. అందుకే రాలేని వాళ్ళకు కూడా ఇది ఒక దారిని చూపిస్తుందని. మరి ఇక్కడికి ఎలా వెళ్ళాలి? అందరికి వెళ్ళాలని ఉంటుంది కదండి. ఎలా వెళ్ళాలి? నరసాపురం వచ్చే ఏ బస్సు అయినా, మన నరసాపురం వచ్చే ఏ ట్రైన్ అయినా పాలకొల్ల నుంచే వస్తుందండి. ద్వారకా తిరుమల నుంచి, ఇటు వైజాగ్ నుంచి, రాజమండ్రి, గుంటూరు, హైదరాబాద్ నుంచి ట్రైన్స్ అన్ని వెసులుబాటులో ఉంటాయండి. ఇక్కడికి చాలా ఉన్నాయి. బస్ స్టాండ్ నుంచి నడిచే దూరంలోనే క్షీరారామలింగేశ్వరం ఉంది. ఒక 100 అడుగులు నడిస్తే మనకు ఆలయం కనిపిస్తూ ఉంటుంది. బస్సు దిగగానే కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి అయితే కొంచెం ముందుకు రావాల్సిన అవసరం ఉంటుందండి. ఇక్కడికి ఈ ఆలయంలోకి ప్రవేశించగానే ముందు గోపురం యొక్క ప్రథమ ద్వారం ఉంటుంది. ఆ ద్వారానికి ఎడం చేతి వైపు నుంచి మనం ఎడం చేతి వైపు చూస్తే అక్కడ ద్వాదశలింగాల విశిష్టత, పంచారామాల విశిష్టత, అక్కడ ఉన్నటువంటి క్షేత్ర మహత్యము రాసిన బోర్డు, ఆ పక్కనే పూజ సామాగ్రి అమ్మే దుకాణము కనిపిస్తాయి. కుడివైపుకు చూస్తే ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది. రెండో ద్వారానికి మనం అంటే ఇక్కడే పూజ సామాగ్రి తర్వాత కొంచెం లోపలికి ముందుగా అభిముఖంగా వెళితే అక్కడ మనకి రిఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్స్, స్నానాలు చేయడానికి వసతి ఎంతో ఉంటుందండి. ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి. ఇక రెండో ద్వారంలోకి అడుగుపెట్టి మనం ఒక్క ప్రదక్షిణ చేస్తే అసలు ఎంతమంది దేవదేవతలు ఆ శివాలయంలో, ఆ శైవక్షేత్రంలో కొలువై ఉన్నారో ఒకసారి చూద్దాం మిత్రులారా. రెండో ద్వారంలోకి ఇప్పుడు ఎలా వెలిసారు, ఎక్కడున్నారు, ఎలా రావాలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు గుడిలో ఉన్న విశేషాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. రెండో ద్వారంలో అడుగు పెట్టగానే మనకి ఎదురు సింహద్వారం నుంచి, మొదటి ద్వారం నుంచి చూడగానే గంగాధరుడు కనిపిస్తూ ఉంటాడండి. జటాజుటాల నుంచి గంగ ప్రవహిస్తూ ఉండగా ఆయన చక్కగా ధ్యాన ముద్రలో కూర్చొని ఆ గంగ ప్రవహిస్తుంటే ఒక విగ్రహం మనకు కనిపిస్తుంది శివయ్యది. అది చూసి తన్మయత్వం చెంది అదే మూలమ విరాట అనుకుంటాం, కానీ లోపల ఇంకా చాలా ఉన్నాయండి. మొదట అక్కడ చూసి మనం ఎడం చేతి వైపు నుంచి. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించుకోవాలి ఫ్రెండ్స్. మనం గంగా, గోదావరి, సింధు, కావేరి, సరస్వతి, పెన్న ఏ నదికి వెళ్ళినా ఆ ఈశ్వరుడు భూమికి తెచ్చిన నీరే అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు అలనాడు భగీరథుడు తపస్సు చేసి గంగను భూమి మీదకి తెచ్చిన ఆ నీరు భారతదేశంలో నలుమూలలా ప్రవహిస్తుంది. మన పొద్దున్నే స్నానానికి వెళ్తాం, వాళ్ళు సబ్బు రాసుకున్నారు, వీళ్ళు షాంపూ రాశారు, ఇక్కడ ఆ చెత్త ఉంది, ఇక్కడ ఈ చెత్త ఉంది. ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ అయితే అమ్మో ఆ నీళ్ళల్లో స్నానం చేస్తే వైరస్ వస్తాయి, కరోనా వస్తుంది, లేదా పిల్లలకి జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది, ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. నీళ్లు కలుషితంగా ఉన్నాయి ఇవన్నీ. నిజానికి మురికి నీళ్లు ఇవన్నీ వెళుతున్నాయి, కలుషితం అవుతున్న మాట వాస్తవమే. కానీ ఫ్లోటింగ్ వాటర్ కాబట్టి ఆ నీరు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ ఏమీ ఉండదు. ఈ ఆలోచనల నుంచి, ఈ బాహ్య ప్రపంచిక ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఒక ఆధ్యాత్మికంగా ఆలోచన చూస్తే నదీ స్నానాలు చేసినప్పుడు ఈ గంగా ఏ నదిలో అయితే నేను స్నానం చేస్తున్నానో ఈ నీరు శివుడు జటాజుటాల నుంచి జారి ఆయన ఒంటిని తడిపి ఇది నదిగా ప్రవహిస్తుంటే ఆ నదిలో నేను స్నానం చేస్తున్నాను అని ఒక భావనతో ఆ 3 ములుకలు వేయండి, ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఆ పరమేశ్వరుని తాకినటువంటి నీరు మనల్ని తాకుతుందనే భావన ఎంత ఉత్తేజాన్ని ఇస్తుంది, ఎంత ఆనందాన్ని ఇస్తుంది మనకి. అలా మన ఆలోచన రీతిని బట్టే యద్భావం తద్భవతి అలా కనిపిస్తూ ఉంటాయి. అందుకే మనం ఎప్పుడు సకారమైన ఆలోచనలతో ఉండాలి. మంచి ఆలోచనలే రానివ్వాలి. నేను ఇంతే, నాకు ఎలా అవుతుంది, ఇలాంటి ఎప్పుడు రానివ్వకూడదు. ఎప్పుడు అవుతుంది, ఇది ఎలాగవుతుంది ఇంకా మంచిగా అవుతుంది అని
ఒక ఆత్మవిశ్వాసంతోనూ పాజిటివ్ థింకింగ్ తోని ముందుకు వెళ్ళడం చాలా అవసరం. ఇక ఎడమ వైపున ప్రదక్షిణ చేయడం మొదలు పెడితే ఎదురుగా మనకి ప్రదక్షిణ చేస్తే ఆ ఒక మండువ ఇళ్లలో ఉన్నట్టుగా పురాతన కాల స్తంభాలతో నలుచెదరంగా ప్రదక్షిణ చేయడానికి మండపం నిర్మించబడి ఉందండి. ఆ మండపంలో ఎడమ వైపున చాలా వరకు మన చేతి ఎడమ భాగంలోనే ఆలయాలు, గోడలో చెక్కబడినటువంటి విగ్రహాలు ఉన్నాయి. మధ్య మధ్యన నాగసర్పము, జంటపాములు ఇవి మాత్రం కుడి వైపున మనకి కనిపిస్తాయి. ఆ రాతితో చెక్కిన కట్టడాలు ఎడం వైపు నుండి మనం మొదలెడితే ఫస్ట్ మనకి లక్ష్మి, సరస్వతి, దుర్గా, సంపద, విద్య, ధైర్యం ఆ 3 మూర్తుల స్వరూపాలైన లక్ష్మీ, దుర్గా, సరస్వతులు కనిపిస్తారు. ఆ తర్వాత శంకరాచార్యులు చక్కటి ఆధ్యాత్మికంగా అంతా ఒక్కటే అని బోధించి సనాతన ధర్మానికి ప్రాణం పోసిన శంకరాచార్యులు విగ్రహం కనిపిస్తుంది. ఆ తర్వాత వెంకటేశ్వరుడు, కలియుగ వైకుంఠుడు, తర్వాత సూర్యనారాయణమూర్తి విగ్రహము, పూజలు. కొన్ని గోడలో చెక్కబడితే కొన్ని విగ్రహ రూపంలో, కొన్ని ఆలయం రూపంలో ఈ 3 రకాలుగా మనకి మొత్తం ప్రదక్షిణలో కనిపిస్తాయండి. అలాగే సూర్యనారాయణమూర్తి నిత్యం కొలవలసిన ఆదిత్యుడు విగ్రహం అక్కడ ఉంటుంది. ఆ పక్కనే అన్నపూర్ణమ్మ శివునికి భిక్ష పెడుతున్నట్టుగా చెక్కబడి ఉంది. అది ఆలయ రూపంలో. అక్కడ మనం భిక్ష వేస్తున్న వైనం కనిపిస్తూ ఉంటుంది. ఎంతసేపు అన్నపూర్ణమ అన్నమే పెడుతుంది అని కాదండి, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అన్నారని శంకరాచార్యులు చక్కగా మనకి వివరించారు. ఉత్తి అన్నమే కాదండి, జ్ఞానము, వైరాగ్యము. జ్ఞాన భిక్ష కూడా పెట్టమని మనం ఆమెను కోరుకోవాలంటండి. అంత వైరాగ్యము, ప్రతి విషయంలోనూ రాగంతో ముడిపడి ఉంటే కొన్ని సత్యాలను తెలుసుకోలేం కాబట్టి కొంత వైరాగ్యం కూడా అవసరమే. అందుకే అన్నపూర్ణమ్మ శివునికి భిక్ష వేస్తూ కనిపిస్తుందంటండి. ఆ తర్వాత శ్రీ పార్వతీ లక్ష్మీదేవులు, నగరేశ్వరుడు ఆలయాలు, విఘ్నేశ్వరుడు, లలితాదేవి, వాసవి కన్యకా పరమేశ్వరి, వీరభద్రుని విగ్రహము, సప్త మాతృకులు చెక్కబడి ఉంటాయండి. ఎక్కడ మొత్తం ఒక సమావేశానికి దేవదేవతలందరూ కలిసి అక్కడ సమావేశం అయ్యారా అన్నంత ఆనందంగా ప్రతి ఒక్కరూ కూడా కనిపిస్తూ ఉంటారండి. సప్తమాతృకులు ఎవరండి? బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. వీళ్ళ 7 సప్త మాతృకులని చెప్పబడుతున్నారు. ఆ తర్వాత సప్తమాతృకుల తర్వాత సంతోషి మాత, దుర్గాదేవి, లక్ష్మీ నారాయణుడు, బ్రహ్మ దేవతలు, గాంధర్వులతో సమావేశమైనటువంటి కళాఖండాలు. అక్కడే శివుడు ధ్యానమూర్తిగా ఉంటే ఋషీశ్వరులందరూ కూడా శివుడు ధ్యానాన్ని బోధిస్తున్నటువంటి సన్నివేశం చిత్రీకరించబడి ఉందండి. శ్రీ బ్రహ్మ, మహాలక్ష్మి, కుబేర సహిత ఐశ్వర్యేశ్వరి, సతీదేవి భస్మమైనటువంటి దక్ష యజ్ఞ ఘట్టము. అక్కడ తర్వాత శివతాండవం. ఎప్పుడైతే సతీదేవి దక్ష యజ్ఞంలో తనను ఆహుతి చేసుకున్నాక వీరభద్ర రూపంలో శివుడు అద్భుతమైన వీర ఆవేశంతో తాండవం చేశాడండి. ఆ చిత్రాలు అక్కడ గోడ మీద చెక్కబడి ఉన్నాయి ఈ ఘట్టాలన్నీ. తర్వాత అయ్యప్ప, కుమారస్వామి, శ్రీ మాలికాపుర అత్తమ్మ, అన్నవరం సత్యనారాయణ స్వామి, చాముండేశ్వరి, సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంలో చక్కటి విగ్రహం అక్కడ కనిపిస్తుందండి. వరాహ లక్ష్మీ నరసింహమూర్తి, శ్రీ ఏకనాథుడు, అక్కడ శివలింగం, శ్రీ ఏకనాథుడు చిన్న ఆలయం ఉంటుందండి. అక్కడ అభిషేకం చేసుకునే విధంగా మనం ఎవరైనా ఏదైనా పట్టుకెళ్ళినప్పుడు అక్కడ చక్కగా తొందరపడుతూ దోచుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి గలాటాలు చేయకుండా చక్కగా ఎవరి కాళ్ళు స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ ఆ శివలింగానికి మనం అభిషేకాలు చేసుకోవచ్చండి. ఆ పక్కనే శ్రీ మేధా దక్షిణామూర్తి విగ్రహం, లక్ష్మీ నరసింహుడు, నటరాజస్వామి, బాణాసురుడు, నందివాహనంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు. ఇది నందివాహనం ఎక్కి పార్వతీ పరమేశ్వరులు విహరిస్తున్నది మనకి చాలా తక్కువగా కనిపిస్తుందండి. ఇలా నంది మీద ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. ఎప్పుడు నందీశ్వరుడు మనకి
నందీశ్వరుడు మనకి ఎప్పుడు శివపార్వతులకి ముందు ఉండగానే చూసాం, శివలింగాలకు ముందు చూసాం. ఇక్కడ శివపార్వతుడు నందీశ్వరుని అధిరోహించి ముందుకు వెళుతున్న ఘట్టం మనకి కనిపిస్తుంది. రావణ బ్రహ్మ శివతాండవం చేస్తుంది. ఆయన తల మీద శివుడు శివుడి యొక్క తల రావణాసురుడు తల భాగంలో ఉండి ఆయన శివతాండవం చేస్తున్నట్టు రావణ బ్రహ్మ విగ్రహం అండి. అలివేలిమంగా శ్రీనివాసులు, విఘ్నేశ్వరుడు సిద్ధి బుద్ధి భార్యలతో, అంటే అక్కడ వినాయకుడు మళ్ళీ మన సంశయం వస్తుంది, ఆయన బ్రహ్మచారి కదండి అని. సిద్ధి బుద్ధి అంటే మనకి సిద్ధి ఉంటే బుద్ధి వస్తుంది అని, అంటే మనం చేయడానికి సాధన చేస్తుంటే బుద్ధిని జ్ఞానాన్ని పొందొచ్చని వినాయకుడు భార్యల పేర్ల రూపంలో మనకు చెప్తున్నారండి. సరస్వతి విగ్రహము, అష్టలక్ష్ములు. సంపద అంటే ధనం ఒకటే కాదండి, ధాన్యము, సంతానము, విద్య, సంగీతము అన్నీ కూడా సంపదలే. అలాంటి సంపదలకు ప్రతీకలైన అష్టలక్ష్ములు. ఆ అష్టలక్ష్ముల విగ్రహానికి కుడివైపుకు చూస్తే సర్పాలు, అక్కడ మన నాగప్రతిమలు, జంట సర్పాలు కనిపిస్తాయి. అక్కడ పాలు, నీళ్లు, పసుపు, కుంకాలతో ఆ సర్పాలు నిత్యం అభిషేకించబడుతూ ఉంటాయి. తర్వాత తిరిగి మేధా దక్షిణామూర్తి, కుమారస్వామి విగ్రహము, వల్లీ దేవసేన సహిత్ సుబ్రహ్మణ్యుడు, ఈశ్వరుని స్థుతి చేస్తున్న భక్త మార్కండేయుడు. చూడండి ఎన్ని కథలు, శివుడి యొక్క ఔన్నత్యమే కాదు, కేశవుడి యొక్క ఔన్నత్యం చెప్పే కథలు కూడా అక్కడ చిత్రీకరించబడి ఉన్నాయి. శ్రీ కార్తికేయుని విగ్రహము, యోగ ఆంజనేయ స్వామి, యోగ నరసింహమూర్తి. అందుకే చెప్తానండి, ఆరామాలంటే ధ్యానానికి మూలమని మనం తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ ధ్యాన ముద్రలో ఉన్న ఆంజనేయుడు, ధ్యాన ముద్రలో ఉన్న నరసింహస్వామి అంటేనే ఉగ్ర స్వరూపం. అలాంటి నరసింహస్వామి యోగ ముద్రలో మనకి అక్కడ కనిపిస్తారు. శ్రీ అమృతవల్లి తాయారు, సూర్య భగవానుడు. తర్వాత రాధాకృష్ణులు, సరస్వతీదేవి, గీతోపదేశం చేస్తున్న కృష్ణార్జునుల యొక్క గీతోపదేశ ఘట్టము, సప్త అశ్వాల మీద ఉన్నటువంటి కృష్ణుడు అర్జునుడు, ఎదురుగా కాళికాదేవి, శ్రీ భద్రావతి సమేత భావన ఋషి, మహిషాసుర మర్దిని విగ్రహాలు, కంచి కామాక్షి, కుడివైపు గోడకు గాయత్రి మనకి కనిపిస్తాయండి. ఇక చివరికి వచ్చేసరికి శ్రీకృష్ణ మందిరం ఉంటుంది. అక్కడ నిత్యం విష్ణు సహస్రాలు, లలితా సహస్రాలు జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది అక్కడ చేరి అక్కడ మండపంలో కూర్చొని చేస్తున్నారు. అంతేకాకుండా మనకి అక్కడ వివాహాలు చేసుకోవడానికి, యజ్ఞాలు చేసుకోవడానికి కూడా అణువుగా కుడి ఎడం వైపు పెద్ద పెద్ద యోగశాలలు ఉన్నాయండి. ఇలా ఇంత చక్కగా ఉన్న ఆ అక్కడ మరి ఇన్ని దేవతలు కొలువై ఉన్నప్పుడు ఎన్ని పండుగలు, పర్వదినాలు జరుగుతూ ఉంటాయండి. ఏదో ఒక పండుగ ప్రతి మాసంలోనూ మనకి ఏదో ఒక రకమైన పండుగలు వస్తూనే ఉంటాయి. అక్కడ స్థల పురాణాలు చెప్పినప్పుడు ఇంకో కథ కూడా పాలకులలో చెప్తారండి. ఉపమన్యుడు అనే ఋషికుమారుడు పాల కోసం శంకరుణ్ణి ఆర్తితో ప్రార్థించాడంటండి. ఆ బాలభక్తుడు భక్తిని చూసి పరవశించిన శివుడు పాల సరస్సుని ఇచ్చాడని ఒక కథనం ఉందండి. అది త్రిశూలం నేలగుచ్చగా అది పాలు పొంగి భూమిలోంచి వస్తూ అది కొలనగా మారిందని, అదే పాల కొలనని కాలక్రమంగా పాలకొల్లుగా మారిందని కొన్ని కథలు చెప్తున్నాయి. అక్కడ పాలకొల్లో పాలు కారే చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల దానికి పాలకొల్లు అయిందని మరో కథనం ఉంది. క్షీరాపురం అని కూడా పురాణ గాథల్లో వినిపిస్తుంది. ఉపమన్యుపురం అని కూడా స్థల పురాణంలో చెప్పబడుతుంది. అంటే ఉపమన్యుడు కోసం పాలు వెలిసాయి కాబట్టి ఉపమన్యుపురం అని కూడా పిలిచేవారని. ఇలాగా ఎన్నెన్నో కథలు ఉన్నాయండి. ఇక్కడ గణపతి రుణహర గణపతి. ఎవరైనా రుణాలుంటే వాటిని వెంటనే మనకి ఒక మార్గాన్ని చూపిస్తాడు. రుణ విముక్తి గణపతి విగ్రహాలు ఉన్నాయని, అంటే అప్పుల బాధలో ఉన్న వాళ్ళని విముక్తి కలిగిస్తాడని. అలాగే బ్రాహ్మణ హత్యా పాప, రావణుడు రావణ బ్రహ్మ. అలాంటి రావణుని హతమార్చిన తర్వాత రాముడికి బ్రాహ్మణ హత్యాపాతకం అంటుకుందని, దాని నివారణ కొరకే ఆయన ఈ ఈ పాలకొల క్షేత్రానికి వచ్చి దోష నివారణ గురించే శివలింగ ప్రతిష్ఠ చేశారని అగస్త్యుడు చెప్తే ఈ పని చేశాడని కూడా మనకి పురాణాల వల్ల తెలుస్తుంది. ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభ కాలంలో ఉదయం సమయంలో సూర్య కిరణాలు
గోపురం మీద నుండి శివలింగం మీద పడతాయంట. 2 ప్రాకారాలు దాటి గర్భగుడిలో స్వామిని తాకుతాయి. ఈ చిత్రం చైత్ర శుద్ధి దశమి రోజు ఇది జరుగుతుంది. చైత్ర శుద్ధి దశమి నుంచి 3 రోజులు కూడా సూర్యకిరణాలు ఆ శివలింగం మీద పడతాయని చెప్పి చరిత్ర చెప్తుందండి. ఎంత నిజంగా ఆనాటి సైంటిఫిక్ గా చూసిన ఎలా ఆ సూర్యకిరణాలు ప్రకారాలను దాటి ఎలా పడుతున్నాయి, ఆ 3 రోజుల్లో అక్కడ పడతాయని ఆ ఇంజినీర్లకి ఎలా తెలిసింది? ఇప్పటికీ ఎవరు కనుక్కోలేని సత్యాలండి. అవి మన దేవాలయాలకున్న గొప్పతనం. ఇప్పుడు ఎవ్వరు ఎన్ని చేసినా అటు కైలాస పర్వతం అవ్వచ్చు, ఎన్నో అలాగే కాశీలో ఉన్న త్రిశూలం అవ్వచ్చు. ఆ త్రిశూలం కూడా భూమిలోకి ఎంత అడుగుకుందనేది ఇప్పటివరకు ఎవరు కనుక్కోలేకపోయారు. పైకి 26 అడుగులు ఉంటుంది. ఆ త్రిశూలం ఏ మెటీరియల్ తో చేశారనేది కూడా ఎవరు కనుక్కోలేకపోయారంటే అండి. ఇలాంటి ఎన్నో చిత్ర విచిత్రాలు మన దేవాలయ ప్రాంగణంలో, మన శక్తి క్షేత్రాలలో నిర్లిప్తంగా ఉన్నాయండి. అది భగవంతుడి ప్రజ్ఞ, భగవంతుడి లీలలా, లేక భక్తి భావనతో భక్తులు నెలకొల్పుకున్నటువంటి విశేషాల అనేది ఎవ్వరికి సైంటిస్టులకి అర్థం కానటువంటి విషయాలు. ఆ మన సైంటిస్టులకు తెలుస్తాయండి. అంటే మన తపస్వికులకు, మన ధ్యానులకు అందులో ఉన్న రహస్యాలు తెలిసి వాళ్ళ చేత నిర్మితమైంది. అందుకే మన ఆధ్యాత్మికవేత్తలందరూ సైంటిస్టులే అంటారు పత్రి సారు. మనం ఆధ్యాత్మిక సైంటిస్టులు అంటారు. ఇక్కడ హరిహర క్షేత్రం, ఇది ఆంధ్ర కైలాసంగా చెప్పబడుతుంది. హరిహర క్షేత్రం ఇందుకి చుట్టూ ప్రాంగణం చెప్పుకున్నాం, కానీ మన గర్భగుడి గురించి చెప్పుకోలేదండి. గర్భగుడిలో ముందు సంకట వినాయకుడు, మధ్యన ఈశ్వరుడు, ఇటు పక్కన శ్రీమన్నారాయణుడు కొలువై ఉన్నాడు. అందుకే ఇది శివకేశవులుకి ఆ నిలయమైన ఆలయంగా చెప్పబడుతుంది. ఒకప్పుడు శైవులకు శైవ భక్తులకి వైష్ణవులకి మధ్య వైరం ఉంటూ ఉండేది. అలాంటి సమయంలో కొన్ని యుగాల క్రితం వెలిసిన ఈ గుడుల్లో ఇద్దరు ఒక చోట కనిపించడం మనం అప్పటి సామరస్యానికి చిహ్నంగా చెప్పుకోవచ్చండి. ఇది 9 అంతస్తులు పైకెక్కడానికి మెట్లు ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద గోపురాలు ఎక్కడా లేవు, మనకి తమిళనాడులో కనిపిస్తూ ఉంటాయి. చాణక్య భీముడు దీన్ని నిర్మించాడని, ఆ ఊళ్ళన్నిటి కనిపించేలా గోపుర శిఖరాన్ని నిర్మించాడని చెప్తారు. రెడ్డి రాజుల కాలంలో కూడా ఇక్కడ ఈ దేవాలయానికి పోషణ జరిగిందని, వేలుబద్ద దేవన్న కవి ఈ ఆలయాన్ని నిర్మించినట్టు, వేలంటి చోళును భార్య అఖండ దీపాలను ఈ ఆలయానికి బహుకరించిందని శాసనాలు చెప్తున్నాయండి. సకల దేవతల నిలయమై నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. విశేష పూజలు, వ్రతాలు, కార్తీక మాసంలో అయితే తారా తోరణాలు, నిత్య దీపాలతో ఎంత దేదీప్యమానంగా ఉంటుందంటే కైలాసం ఇక్కడే ఉందా అనిపించే అంత. సుబ్రహ్మణ్య షష్ఠి, గణపతి నవరాత్రులు, లక్ష్మీనారాయణుల కళ్యాణం, కుంకుమ అర్చనలు, లక్ష్మీ పూజలు, బిల్వార్చనలు, కుంకుమ పూజలు, కోటి లింగాల పూజలు, కోటి బిల్వార్చనలు, అభిషేకాలు, దేవి నవరాత్రులు వంటి అనేక ఉత్సవాలు, పండుగలు ఈ దేవాలయంలో జరుగుతూనే ఉంటాయి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి 10 కిలోమీటర్ల దూరంలోను, భీమవరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్ని వైపుల నుంచి, విజయవాడ, హైదరాబాద్ నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా ట్రైన్స్, బస్సులు చాలా వరకు ఉన్నాయండి. అందువల్ల ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి ఆర్టీసీ వాళ్ళు కూడా పంచారామాల దర్శనం కోసం ప్రత్యేక బస్సులు వేస్తారు. అందువల్ల మనకు చాలా ఈజీగా మొత్తం 5 పంచారామాలను ఒకే రోజులో చూసేలా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయండి. ఇది ఎప్పుడు నిర్మితమైంది ఈ దేవాలయం అనుకుంటే ఇంచుమించు 10-11 శతాబ్దాల్లో చాళుక్యులచే నిర్మించబడింది. అంటే ఆ నిర్మాణ శైలి చాళుక్యుల శైలితో కలుస్తుంది కాబట్టి 10-11 శతాబ్దాలలో నిర్మించి ఉండవచ్చు. అంటే ఎంత పురాతన గుడో చూడండి. ఇది శంకరాచార్యుల వారు ఇక్కడ అమ్మవారి విగ్రహానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి దాని మీద అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని కూడా కొందరు చెప్పడం జరిగింది. జాతి ఆధ్యాత్మిక చిహ్నాలైన మన దేవాలయాలు ఎంతో అపురూపంగా మనం చూసుకోవాలి. అనాది నుండి కూడా ఈ ఆరామాలన్నీ ఎంతగానో క్షేత్రాలు ఎందుకు నిర్మించబడ్డాయంటే అది నుంచి మన కట్టుబాట్లు, మన నడవడిక, ఒక సత్ప్రవర్తన
మంచిగా ఉండాలి, ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే పాపం, ఇది చేస్తే పుణ్యం, ఇలా ఉండాలని మనకి చెప్పారు. అంతేకాదు, మీరు ఇది అనుకోని చెయ్యకపోతే మీకు ఇలా అవుతుంది అని ఒక భయాన్ని కూడా చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్పబడ్డాయంటే మనల్ని సన్మార్గంలో ముందుకు నడిపించడానికి, సత్య ధర్మాలని ఆసరాగా చేసుకొని ముందుకు వెళ్ళడానికి మనకి ఇలాంటియన్నీ చెప్పబడ్డాయి. వాటి వివరణ ఒకప్పుడు మనం ఏదైనా ఒక పూజ చేయమన్నా, ఒక వ్రతం చేయమంటే ఎలా చేయాలి? అమ్మ చెప్పినా, అమ్మమ్మ చెప్పిందా, నాయనమ్మ చెప్పిందా, అత్తయ్య చెప్పిందో చేసేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పటి తరం ఎందుకు చెయ్యాలి? ఎలా చేయాలని సరైన విధానంలో మనల్ని ప్రశ్నిస్తారు. అలా ప్రశ్నించినప్పుడు మనం దాన్ని కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పూజ ఎందుకు చేస్తున్నాం? ఏ వ్రతం ఎందుకు చేస్తున్నాం? ఏది ఎందుకు దారి తీస్తుందనే విషయాలు తెలుసుకొనుండాలి. ఏదో వాళ్ళు ఏమో ఒక 108 ప్రసాదాలు పెట్టారు, మనం 108 ప్రసాదాలు పెడతాం. వాళ్ళు కోటి లింగాలు పెట్టారు, మనమేమో కోటి లింగాలు పెడదామని. కోటి లింగార్చనలు, కోటి లలితా సహస్రనామాలు ఇలా అంటూ చేస్తూ వెళ్తాం మనం. అందులో ఒకటి ఎక్కువ అవ్వచ్చు, ఒకటి తక్కువ అవ్వచ్చు. ఏది లెక్క పెట్టగలిగేంత స్థాయి మనకుందా? లేదు. అక్కడ కావాల్సింది చిత్తశుద్ధి. మన మనసు పూర్తిగా ఇన్ని నీళ్ళేసినా ఆ ఈశ్వరుడికి సరిపోతుందంటండి. ఏమీ లేదు. ఆ వినాయకుడు ప్రసన్నం అవ్వాలనుకుంటే ఇంత గడ్డి తీసి ఆయనకి పెట్టినా సరిపోతుందంటండి. చిటికెడు కుంకుమ అమ్మవారి మీద మనసు పూర్తిగా వేసినా సరిపోతుందంటండి. మరి ఇంత చిన్న చిన్న విషయాలకే మనకి దేవదేవతలు పొంగిపోతుంటే, మనం ఎందుకు ఆర్భాటాల్లోకి వెళ్ళి ఆహ్, అనవసరంగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఎక్కువగా వ్రతాలని, పూజలని, జపాలని మనం అనవసరపు ఖర్చులు చేస్తున్నాం. అక్కడ ఆత్మశుద్ధి లేదు. ఆడంబరాలే కనిపిస్తున్నాయి. అలాంటి నుంచి మనం కొంత బయటికి రావాల్సినటువంటి అవసరం చాలా ఉందండి. తారకాసురుడంటి వాడే అంత ధనం, ధాన్యం ఉన్నటువంటి వాడే నిలబడలేకపోయినప్పుడు మనం ఎంత చెప్పండి? అమృతలింగాన్ని మెడలో ఉంచుకొని కూడా సరియైన కార్యక్రమాలు చేయలేనప్పుడు అవి నిష్ప్రయోజనం అయిపోతాయి. అందుకే మనం ఎంత పూజలు చేసాం, ఎంత ఖర్చు పెట్టామని కాకుండా ఎంత నిశ్చలంగా, ఎంత మనస్ఫూర్తిగా ఆ పనులు చేస్తున్నామన్న విషయాన్ని అవగాహన చేసుకోవాలి. ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఈ క్షీరరామలింగేశ్వర క్షేత్రంలో ఉన్న మరొక విశిష్టత ఏమిటంటే పంచ గణపతులు. మనం ఇందాక చెప్పుకున్నప్పుడు ఒకసారి గణపతి విగ్రహం వచ్చింది కదా! మళ్ళీ మేడం గణపతి ఉందని చెప్పారేంటి? ఒకసారి అమ్మవారి విగ్రహం వచ్చింది కదా! మళ్ళీ అమ్మవారు ఇన్ని విగ్రహాలు ఎందుకు చెయ్యాలి? అని ప్రశ్న ఎవరికైనా వస్తే వాటికి సమాధానంగా ఇక్కడ పంచ గణపతులు, శివ పంచాయతీ దేవాలయాలు, 5 లింగాలు, పంచ గణపతులు, పంచ దేవేర్లు, పంచ మండపాలు, పంచ ద్వారాలు, పంచ నందులు, పంచ శిఖరాలు ఇక్కడ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత. అన్నీ 5 ఇక్కడ వెలిసాయి. అందుకే మనం ధ్యానం చేసినప్పుడు కోరిక లేకుండా ధ్యానం చేయాలి. అంటే ధ్యానము కొరకే చెయ్యాలని మనకి శాస్త్రం చెప్పింది. ఇక్కడ మనం ఒక తారకాసురుడిని కానీ, ఒక నరకాసురుడిని కానీ, ఒక రావణ బ్రహ్మను కానీ, ఒక మహిషాసురుడిని కానీ ఇలా ఎవరిని తీసుకున్నా వాళ్ళు కోరికల కోసం తపస్సులు చేశారు. కోరిక కోసం తపస్సు చేసిన వాళ్ళలో దేవేంద్రుడు కూడా తపస్సు చేశారు. వాళ్ళు ఎందుకు చేస్తారు? నాకు నరకాసురుడి వల్ల ఎలాంటి కష్టం రాకూడదు. ఇలా వాళ్ళు చేశారు తపస్సులందరూ. నారదుడు లాంటి మహా మునులున్నారు. ఆళ్ళు మౌనంగా ఉంటారు, నామస్మరణే చేస్తారు వాళ్ళు. మరి మనం చేయవలసిందేంటి? ధ్యానం వల్ల మనకున్న ఒక అద్భుతమైన మరో ప్రయోజనం ఏంటంటే మిత్రులారా, ఇప్పుడు పూజ చేసాం. పూజలో 100 సంశయాలొస్తాయి మనకి. 3 ఒత్తులేసి దీపం పెట్టాలా? 2 ఒత్తులేసి దీపం పెట్టాలా? 2 ప్రమిదల్లో పెట్టాలా? వెండిలో పెట్టాలా? బంగారంలో పెట్టాలా? మట్టిలో పెట్టాలా? రాగిలో పెట్టాలా? ఇత్తడిలో పెట్టాలా? పంచామృతాలు ఎంత కలపాలి? ఏ పాత్రలో కలపాలి? ఎడమ వైపు కూర్చోవాలా? కుడివైపు కూర్చోవాలా? తమలపాకులు నైవేద్యం పెట్టినప్పుడు తొడుములు అటుకుండాలా? కొనలు అటుకుండాలా? 2 అరటిపండు పెట్టాలా? 3 అరటిపండు పెట్టాలా? ఇలాగా మనకి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి. ముందు పసుపెయ్యాలా? కుంకుమెయ్యాలా? గంధమెయ్యాలా? అక్షింతలెయ్యాలా? ఇలాంటి అనేకమైన సంశయాలొచ్చి మన పూజా విధానంలో పొరపాట్లు చేస్తున్నామేమో. జపానికొద్దాం. ఏ వేలితో జపమాల తిప్పాలి? ఎన్ని సార్లు జపమాల చేయాలి? అయ్యో! నేను 108 సార్లు చెప్దాం అని కూర్చున్నాను. నాకేదో మధ్యలో మిస్ అయినట్టుంది. ఇలా నామం చెప్తున్నాం. ఓం నమ శివాయ చెప్పాలా? శివాయ నమః చెప్పాలా? శ్రీమాత్రే నమః చెప్పాలా? హరే రామ హరే కృష్ణ చెప్పాలా? ఇది సంశయాలు మళ్ళీ.
జపం చేయడంలో కూడా, యజ్ఞ యాగాదులు చేసినప్పుడు కూడా మనకు అనేక సంశయాలు వస్తాయి. వచ్చే వేద పండితులు సరిగ్గా మంత్రం చదువుతున్నారా లేదా, మన ఆ మంత్రంలో స్వాహ అన్నప్పుడే నెయ్యి మనం అజ్వం పోస్తున్నామా లేదా అగ్నిలో, నవధాన్యాలు ఇవ్వాలా, పూర్ణ కుంభంలో ఏవి ఇవ్వాలి, ఎరుపు జాకెట్ కూడా ఇవ్వాలా, గ్రీన్ ఇవ్వాలా, చీర పెట్టాలా, జాకెట్ కూడా పెట్టాలా, ఇలాగా సంశయాలు వస్తూనే ఉంటాయి. అంటే పూజా విధానంలో సంశయాల వల్ల పొరపాట్లు జరిగాయి అనుకుంటూ ఉంటాం, జపంలో అనుకుంటాం, యజ్ఞంలో అనుకుంటాం, యాగాల్లో అనుకుంటాం. మరి ఏ పొరపాటు లేకుండా, ఏ సంశయము లేకుండా మనకి జ్ఞాన మార్గాన్ని బోధించేది ధ్యానం ఒక్కటే. అందుకు మిగిలినన్ని దాటి ధ్యానానికి రండి, ఈ స్టెప్పులన్నీ ఎక్కేసి ధ్యానానికి వచ్చేయండి అంటారు. నువ్వు పూజ చేస్తూ కూడా జ్ఞానాన్ని పొందొచ్చు. కళ్ళు మూసుకుని కూర్చొని చేసేది ఒకటే ధ్యానం అని కాదు. మన పెద్దలు నిరూపించారు. రామకృష్ణ పరమహంస విగ్రహారాధన చేస్తూనే ఆయన జ్ఞానాన్ని పొందాడు. చివరికి జ్ఞానం పొందాక ఆయన కూర్చొని మాట్లాడుతుంటే అమ్మవారితో మాట్లాడేవారంట. అలాగా చివరికి వచ్చేసరికి ఆయనకి సంపూర్ణ జ్ఞానం వచ్చాక నాతో నేను మాట్లాడుకుంటున్నానేంటి? ఇక్కడ రామకృష్ణ పరమహంస ఉన్నాడు, అక్కడ ఇంకో రామకృష్ణ పరమహంస కూర్చొని మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయిందంట. అప్పుడు విగ్రహాన్ని తీసుకుని నేనే నువ్వు అయినప్పుడు నాకు ఇంకో అమ్మేందు, నువ్వే నాలో ఉన్నావని సత్యాన్ని గ్రహించుకున్నారు. అలాగే ఒక అన్నమయ్య, ఒక రామదాసు సంగీత ధ్యానం చేశారు వాళ్ళు. ఆ పాటల్లో, నామస్మరణలో వాళ్ళు కైవల్యం పొందారు వాళ్ళు. అందుకు అయ్యో! నాకు ధ్యానం చేయడానికి టైం లేదు, నేను కళ్ళు మూసి కూర్చోలేకపోతున్నాను అని కాదు. ఏ పని చేసినా ఆ పనిలో సంపూర్ణంగా లీనమయ్యి, ఆలోచన రహితంగా ఏ పని చేసినా మనకి జ్ఞానము వస్తుంది. జ్ఞానాన్ని పొందగలము. ఆలోచిస్తే మన మనసు ఏంటంటే పరిపరి విధాలు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని మచ్చిక చేసుకోవడం మనకు రాక, మనం దాని వెంట పరిగెడుతూ ఉంటాం. దాని మీద అధికారం కాదు, దాన్ని మచ్చిక చేసుకొని, ధ్యానం చేసి మనల్ని మనం తెలుసుకుంటే, ఆత్మ జ్ఞానం తెలుసుకోవడానికి ఏకైక మార్గం ధ్యానం. అందువల్ల ఇలా కూర్చోవాలా, అలా కూర్చోవాలా, ఇప్పుడు చేయాలా, ఎప్పుడు చేయాలి అనే ప్రశ్నే లేదు. ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎంతసేపైనా చేయొచ్చు. అలాగా మనకి సానుకూలంగా ఉన్నటువంటి అద్భుతమైన మోక్ష మార్గము, జ్ఞాన మార్గము ధ్యానం. అందువల్ల ధ్యానం చేద్దాం మిత్రులారా. మనం మళ్ళీ కొంతమందికి సంశయాలు వస్తుంటాయి. ధ్యానం చేసిన వాళ్ళు పూజలు చేయకూడదు అని. ఇదంతా సాధన సరిగ్గా లేని వాళ్ళు వచ్చిన లోపాలు తప్పిస్తే ఏమీ లేదు. జ్యోతులు వెలిగించుకోవడంలో ఆనందం ఉంది. అపో దీపో భవ అన్నారు. ఎవరి జ్యోతులను వాళ్ళు వెలిగించుకోవాలి. జ్యోతి ప్రకాశానికి చిహ్నం. అందువల్ల గుడిలో కానీ, ఇంటిలో కానీ మనం జ్యోతులు వెలిగించుకోవడం వల్ల ప్రకాశం వెలుగు తప్పిస్తే ఇంకోటి ఉండదు. అస్తోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. చీకటిని పారదోలి జ్యోతులు వెలిగించుకోవడానికి నేను ధ్యానిని వెలిగించుకోవాలా వద్దా, తప్పు పడతారేమో అలాంటి సంశయాలు ఏమీ లేకుండా మనసుకి ఏది నచ్చి ఆహ్లాదంగా ఉత్సాహంగా ఉంటుందో ఆ పని చేసుకుంటూ వెళ్ళాలి. ఆ పని చెయ్యినప్పుడు ఆ శంక, ఆ అనుమానం మన మనసులో ఉండిపోతే ఏ పని మీద దృష్టిని నిలపలేము. అందుకు ప్రతి పనిని కూడా మనం కూలంకుషంగా అర్థం చేసుకొని ఆ పని చేయడానికి ముందుకు వెళ్ళాలి. అది ఆధ్యాత్మికంగా అవ్వచ్చు, వ్యక్తిగతంగా అవ్వచ్చు, సామాజికంగా అవ్వచ్చు. ఏ పనైనా సరే దాని అర్థాన్ని, పరమార్థాన్ని, మనం ఉద్దేశాన్ని కూడా ఆ పని చేయడానికి మనలో కలిగిన ఉద్దేశం ఏంటి? కృష్ణ భగవానుడు ఫలితం ఆశించుతన్నాడు కానీ ఉద్దేశం లేకుండా ఏ పని చేయొద్దని చెప్పలేదండి. ఏదో కర్మ చేయాలి, ఆ కర్మకు ఒక ఉద్దేశం ఉండాలి. ఆ ఉద్దేశం ఎలా ఉండాలంటే విశ్వాన్ని జయించేంత ఉద్దేశం ఉండాలి. విశ్వానికి ఆనందాన్ని ఇచ్చేదంత. అంటే విశ్వంలో ఉన్న మనందరం ఆనందంగా ఉండేలాగా. అందువల్ల విశ్వ కళ్యాణానికి ఎవరైతే ముందుకు వెళతారో వాళ్ళందరికీ ఎప్పుడూ కూడా ప్రకాశాన్ని ఇవ్వడానికి శుభ మన జ్యోతులు వెలుగుతూ ఉంటాయి. కార్తీక మాసంలో దీపాలు చూపిస్తూ ఉంటారు. అందుకే కార్తీక మాసంలో దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందండి. శుభం కరోతు కళ్యాణం, ఆరోగ్యం గుణ సంపద, శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమస్తుభ్యం అంటున్నా. అంటే అన్నిట్లోనూ కళ్యాణం. అంటే మనం కోరుకునే విశ్వ కళ్యాణం గురించి ఏ పనులైతే చెయ్యాలనుకున్నామో, సంసారంలో ధర్మం గురించి ఏ పని అయితే చెయ్యాలనుకున్నామో, సత్యం కోసం ఏ పని అయితే చేయాలనుకున్నామో అందుకే కళ్యాణంగా అవ్వాలి, మంచిగా అవ్వాలి, శుభాలు అవ్వాలి. శత్రు బుద్ధి వినాశాయ, నాలో ఏదైనా చెడు గుణాలుంటే, నేను ఇతరుల గురించి ఈర్ష ద్వేషాలతో కానీ అసూయతో కానీ ఆలోచిస్తూ ఉంటే, అపకారం చేయాలనే బుద్ధి నాలో ఉంటే దాన్ని నశింపచేసే, దాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసే ఇలాంటి అద్భుతమైన మంచి గుణాలనే నాకు మాత్రం ఇవ్వని ఆ జ్యోతి స్వరూపమైన ఆ పరమేశ్వరునికి మనం నమస్కరించుకుంటూ
ఈరోజు ఒక చక్కటి అవకాశం ఇచ్చి కార్తీక మాసం అది సోమవారం శివుడి గురించి పదే పదే తలుచుకుంటే కలియుగంలో నామస్మరణకు మించినది ఏదీ లేదు అంటారు. అలాంటి నామస్మరణ చేసుకోవడానికి అవకాశం ఇచ్చి పక్కనే ఉన్న ఇంతకాలం వెళ్ళి నమస్కారం పెట్టుకొచ్చేయడం తప్పిస్తే అక్కడున్న స్పెషల్స్ ఏంటి, విశిష్టత ఏంటి, జరుగుతున్న పూజలు ఏంటి, ఇవన్నీ ఆ, తెలుసుకోలేదండి. ఇప్పుడు మీకోసం ఛానల్ వాళ్ళు మీరు ఇలా క్షీరారామలింగేశ్వర స్వామి గురించి పాలకొల్లో వెలిసిన దాని గురించి చెప్పాలి అనుకున్నప్పుడు ఇంత శాస్త్రం ప్రకారం అటు స్కంద పురాణంలోను ఇటు శివ పురాణంలోను అటు స్థల పురాణాల్లోను ఉన్న విషయాలను సేకరించడానికి ఒక దారిని చూపించిన మీకోసం ఛానల్ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయంలో కూడా ప్రతి రెండో ఆదివారం ధ్యాన తరగతులు కూడా జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ మన ధ్యానులకు కూడా వాళ్ళు అవకాశం ఇచ్చారు. అందరూ వెళ్ళి వన్ డే క్లాసెస్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఏదైనా అక్కడ పండగలు, పర్వదినాలు, ఉత్సవాలు, అన్నదానం ఇవన్నీ ఉన్నప్పుడు ఆ రోజు మార్చబడుతుంది తప్ప మన ధ్యానులకు కూడా మంచి అవకాశం ఇచ్చారండి. ఇక్కడ వేద పండితులు వచ్చి ప్రవచనాలు, చక్కటి శాస్త్రీయ నృత్యాలు, సంగీతాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా దర్శించుకోవచ్చు. ఆ దర్శించుకున్నప్పుడు మనం ఆత్మశుద్ధితో, చిత్తశుద్ధితో దర్శించుకుంటే దాని ఫలితాన్ని, ఆ ధ్యానాన్ని పొందగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, నాగశ్రీ మేడం గారికి, నందిని గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అలాగే అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.